నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపానాథిల్లా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో సీనియర్ సైకాలజిస్ట్ అన్నం సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. ఈ రోజుల్లో చాలామంది పెద్దవాళ్ళతో పాటు పిల్లలకు కూడా మానసిక సమస్యలు అనేవి ఉంటూనే ఉన్నాయి. చాలా రకాల సమస్యలు ఉన్నాయి. అవి మాకు ఈ సమస్య అని వాళ్ళు తెలుసుకొని కూడా తెలుసుకోలేని పరిస్థితి. వాటిలో ఒకటి ఓవర్ థింకింగ్ అసలు దాన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన ప్రాబ్లమేనా? దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయా? అసలు వాటి గురించి మాకు కొంచెం క్లారిటీగా చెప్పండి. సో డెఫినెట్గా అండి, ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు చెప్పినట్లుగా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఈ ఓవర్ థింకింగ్ చేస్తుంటారండి. ఓవర్ థింకింగ్ అంటే ఏంటంటే అతిగా ఆలోచించటం అండి. ఓకే, జనరల్గా ఏం చేస్తామంటే ఏదో ఒక సంఘటన గురించి కానీ ఒక పరిస్థితి గురించి కానీ మనం మళ్ళీ గుర్తు చేసుకొని దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. ఇది ఎప్పుడో ఒకసారి జరిగితే ఏమి నష్టం లేదండి. ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఏదో ఒక విషయం మీద ఆలోచించాల్సిన అవసరం ఉంటుందండి. అట్లా కాకుండా దాన్నే పదేగా ఆలోచిస్తూ అంటే రిపీట్ చేసుకుంటూ మన నార్మల్ లైఫ్ కనుక డిస్టర్బ్ అయితే అప్పుడు ఆ ఓవర్ థింకింగ్ అనేది మనకు నష్టం చేస్తుందండి. కరెక్ట్. జనరల్గా ఏం చేస్తుంటారంటే ఎక్కువ మంది గతంలో జరిగిన సంఘటనలు, కొన్ని ఫెయిల్యూర్స్ కావచ్చు, లేకపోతే కొన్ని నష్టాలు రావచ్చు, వాళ్ళకి కొన్ని డిఫికల్టీస్ ఉండొచ్చు, వాటి గురించి మళ్ళీ రీకలెక్షన్ చేసుకొని నేను అది చేయకుండా ఉంటే జరిగేది కాదు కదా, అది చేయకుండా జరిగేది కదా, జరిగిపోయిన విషయం గురించి పదే మదన పట్టమను ఇప్పుడు అది చేయకుండా ఉంటే బాగుండేది కదా అని ఇప్పుడు ఆలోచిస్తుంటాడు. ఇప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అట్లా ఆలోచించి అంటే ఈ ఓవర్ థింకింగ్ నుంచి డిప్రెషన్కి వెళ్తారు. ఓకే, ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే భవిష్యత్తు గురించి అండి. ఇప్పుడు పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయో లేదో, మా అబ్బాయికి జాబ్ వచ్చుదో లేదో, లేకపోతే ఐఏఎస్ అవుతలేదు అని ఎక్కువగా ఆలోచించి మరి అవ్వకపోతే ఏమవుద్ది అని దానికి కూడా వెళ్తాడండి. ఆలోచించి అప్పుడు బాగా యాంగ్జైటీ ఫీల్ అవ్వటము, బాగా వర్రీ అవ్వటము చేస్తుంటారనమాట. సో ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువగా ఈ ఓవర్ థింకింగ్ చేయటం వలన బ్రెయిన్ బాగా మానసిక ఒత్తిడికి గురవుద్దండి, స్ట్రెస్కి గురవుతుంది. స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఎప్పుడైతే స్ట్రెస్ ఫీల్ అవుద్దో, ఎందుకంటే మరి వాళ్ళు గతం గురించి ఆలోచించినప్పుడు బాధపడుతుంటారు, భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు ఆందోళన చెందుతుంటారు. ఈ రెండు సందర్భాల్లో కూడా బ్రెయిన్ స్ట్రెస్కి గురవుద్దండి. ఎప్పుడైతే బ్రెయిన్ స్ట్రెస్కి గురవుద్దో ఈ బాడీ ఫంక్షన్స్లో మార్పులు వస్తుంటాయి. ఇప్పుడు హార్ట్ రేట్ పెరగటం కానివ్వండి, బ్రీదింగ్ రేట్ పెరగటము, హెడేక్స్ రావటము, ఈ విధంగా కొన్ని సిమ్టమ్స్ వస్తాయి అన్నమాట. ఎందుకంటే మరి బ్రెయిన్ స్ట్రెస్లో ఉంది కాబట్టి మన బ్రెయినే ఈ బాడీ మొత్తానికి లీడర్ అండి. బ్రెయినే కంట్రోల్ చేస్తుంది. ఇది ప్రశాంతంగా ఉంటే బాడీ ఫంక్షన్స్ అన్నీ కరెక్ట్గా జరుగుతాయండి. ఇది కనుక ఈ ఓవర్ థింకింగ్ వల్ల డిస్టర్బ్ అయ్యి స్ట్రెస్కి గురైందంటే మెల్లమెల్లగా ఇప్పుడు మనం చూస్తున్న వాళ్ళ బీపీ, షుగర్లు వాళ్ళ ఫ్యామిలీలో లేకపోయినా వస్తున్నాయి. అంటే కొన్ని సందర్భాల్లో ఈ ఓవర్ థింకింగ్ కూడా కారణమండి, చాలామంది తెలుసుకోవట్లేదు. ఇంకా నష్టాలు ఏంటంటే ఎప్పుడైతే ఓవర్ థింకింగ్ చేస్తుంటారో వాళ్ళు నిర్ణయాలు తీసుకోలేరండి, ఇంకా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఒక పాయింట్లో నిర్ణయం తీసుకోవడం జరగదు. ఆలోచన ఎంత మట్టికి ఇంకా ఆలోచన చేస్తూనే ఉంటారనమాట. ఇట్లా చేస్తే ఎలా ఉంటుంది, అట్లా చేస్తే ఎలా ఉంటుంది, దానికి ఒక కంక్లూషన్కి రాలేడనమాట. సో దానివల్ల డెసిషన్ తీసుకోలేరు. మరి డెసిషన్ తీసుకోలేకపోతే యాక్షన్స్ పనులు చేయలేరు కదా, పనులు చేయకపోతే మరి లైఫ్ ముందుకు గడవదు కదా. సో ఈ విధంగా ఈ ఓవర్ థింకింగ్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇన్యాక్షన్ అనమాట, ఏం చేయలేరు. మరి చేయలేక ఏమవుతుందంటే కొన్ని రోజులు గడిచిన తర్వాత మళ్ళీ ఇంకో ఆలోచన వచ్చింది, ఏం చేయలేకపోయాను, అనవసరంగా టైం వేస్ట్ చేసుకుని ఆలోచిస్తూనే ఉన్నాను, అయితే నేను వేస్ట్ అనమాట, నేను యాక్షన్ చేయలేను అనమాట అన్నటువంటి ఒక మళ్ళీ ఆలోచన వచ్చి వాళ్ళని బాధ పెడుతూ ఉంటుందండి. కాబట్టి మేము చెప్తున్నామంటే ఈ ఓవర్ థింకింగ్ వల్ల ఇటు మన శారీరక సమస్యలు వస్తాయండి, అట్లాగే మానసికంగా కూడా మనము ఈ డెసిషన్స్ తీసుకోలేము, కాన్ఫిడెన్స్ ఉంటుంది మనకి. ఓకే, తర్వాత ఫోకస్, కాన్సన్ట్రేషన్ కూడా చేయలేము. ఎందుకంటే ఇప్పుడు పని చేస్తున్నాము, బ్రెయిన్ వేరే దాని గురించి ఆలోచిస్తుంటాం. ఓకే, సో ప్రజెంట్లో ఉండలేరు. ఎందుకంటే ఇది పాస్ట్ కానీ ఫ్యూచర్లో కానీ వెళ్తున్నాడు అనమాట. ఆ ఇష్యూ తీసుకుంటున్నాడు, దాని గురించి ఆలోచిస్తున్నాడు. ఫ్యూచర్ ఏంటి దాని గురించి, ప్రెజెంట్లో ఉండలేకపోతున్నారు, ఎలాంటి యాక్షన్స్ చేయలేరు. సో దీన్ని సివియర్గానే తీసుకోవాలండి ఈ ప్రాబ్లమ్ని కొంచెం మనం. అంటే ఇది రెగ్యులర్గా సివియర్గా చేస్తుంటే మాత్రం ప్రాబ్లమేనండి. దీనికి తప్పనిసరిగా వాళ్ళు ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ తీసుకొని ఈ థింకింగ్లోంచి బయటకు రావాలండి. కౌన్సిలింగ్తో సాధ్యమేనా? కౌన్సిలింగ్లో 100% సాధ్యమండి. ఓకే, మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను.
ఒక పెద్ద ఆయనండి, అరౌండ్ 60 years ఏజ్ ఉంటుంది. అతను కూరగాయల మార్కెట్కి వెళ్ళాడండి. కూరగాయలన్నీ కొనుక్కొని చివరిలో వచ్చేసి ఈ కొత్తిమీర ఉంటుంది కదా, కొత్తిమీర కొనడానికి ఇలాగ ఒక 10 years బాయ్ ఉన్నాడు, కొత్తిమీర అమ్ముతున్నాడు. ఎంత కట్ట అంటే 10 rupees అన్నాడు. సరే ఇతను 5 rupeesకి ఇస్తావా అన్నాడు. ఆ కుర్రాడు ఏమన్నా అంటే అసలు నీది కొనే మొహమేనా, పో అన్నాడు. జనరల్గా అనేది ఓకే, ఈయనకి ఈ థాట్ లోపల పడిపోయింది. ఏంటి వాడంత చిన్నపిల్లాడు, నేను ఇంత రిచ్ మ్యాన్ని, నా దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి, వాడు నన్ను ఇంత వెటకారంగా మాట్లాడతాడా, ఇంత మాట అంటాడా, అందరు చుట్టూ ఉంటారు జనాలు అంటారు కదా. ఇక ఇదే ఆలోచన పట్టుకొని రోజు ఆలోచించడం మొదలుపెట్టాడండి. ఆలోచించి మరి బయటికి చెప్పుకోలేడు కదా ఎవరికి, నన్ను వాడు ఇంత చిన్నపిల్లాడు ఇట్లా నన్ను హెళన చేశాడని డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడండి. ఏంటి ఆ చిన్న మాటకి? ఎందుకంటే కొన్ని రోజులు దాని మీద ఆలోచించాలి, ఓవర్ థింకింగ్ చేసి స్ట్రెస్కి గురయ్యి రకరకాల దీనికి గురైపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడండి. అప్పుడు వాళ్ళ పిల్లలు నా దగ్గర తీసుకొచ్చారనమాట. నేను స్టడీ చేసి నాకు అర్థమైంది రూట్ కాజ్ ఇది. ఇతను కొంచెం బాగా ఈగో ఉంది, అప్పుడు డబ్బులు సంపాదించాడు కాబట్టి. ఒక చిన్నపిల్లాడైన కామెంట్ని తట్టుకోలేక దాని గురించే మళ్ళీ ఆలోచించి ఈ ఓవర్ థింకింగ్ గురై డిప్రెషన్కి వెళ్ళాడని చెప్తే వాళ్ళకి అర్థమైందండి అది. అంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక ఇష్యూ వల్ల మనం ఎక్కువ థింకింగ్ చేసినా డిప్రెషన్లోకి వెళ్ళొచ్చండి. డిప్రెషన్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని ఇష్యూస్ పట్టుకొని మళ్ళీ ఓవర్ థింకింగ్ చేసి అక్కడి నుంచి సూసైడల్ థాట్స్కి వెళ్తారండి. ఇప్పుడు డిప్రెషన్లో ఒక ఫెయిల్యూర్ నుంచి డిప్రెషన్కి వెళ్ళారండి. అక్కడికి వెళ్ళి ఏం ఆలోచిస్తుంటాడంటే, అంటే నేను ఏం చేయలేను అన్నమాట, ఈ చిన్న విషయంలో ఫెయిల్ అయ్యాను కదా, అది జాబ్లో ఫెయిల్ అయ్యాను, అది బిజినెస్లో ఫెయిల్ అయ్యాను, అంటే నేనేమీ సాధించలేను, నేను వేస్టు అని అదే లూప్లో ఆలోచిస్తూ ఉంటాడండి. ఇప్పుడు లూప్లో ఆలోచిస్తున్నాడు, ఇది ఓవర్ థింకింగ్ అని మళ్ళీ. అంటే ఇప్పుడు మనం డిప్రెషన్లో ఉన్నా, యాంగ్జైటీలో ఉన్నా, బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నా, కొన్ని సందర్భాలు ఓవర్ థింకింగ్ డిప్రెషన్కి వెళ్తుంది. డిప్రెషన్ లీడ్స్ టు సూసైడ్ దాకా తీసుకెళ్ళిపోతుంది. సో దాన్ని వచ్చినప్పుడే మనం కనిపెట్టుకొని సరైన టైంలో కౌన్సిలింగ్ తీసుకుంటే యూజ్ ఉండదు. అవునండి. అంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందంటే, నార్మల్ లైఫ్లో ఉండి ఓవర్ థింకింగ్ చేసి డిప్రెషన్లోకి వెళ్ళటం ఒక మార్గం, లేదు ఒక విషయం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళి అక్కడ ఓవర్ థింకింగ్ చేయటం ఇంకోటి. రెండు డిఫరెంట్ పాత్స్ అనమాట. ఈ 2 డిఫరెంట్ పాత్స్కి మనం చక్కగా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని దీంట్లో 100% బయటకు తీసుకురావచ్చు. ఎలాంటి మెడిసిన్స్ అవసరం లేదండి. మేమేం చేస్తామంటే కన్సల్టేషన్లోనే వాళ్ళ థింకింగ్ బాగా స్టడీ చేస్తామండి. స్టడీ చేసి ఈయన థింకింగ్ ఎక్కడ రాంగ్ ఉంది, ఆ పర్టికులర్ పరిస్థితిని ఎలా ఇతను ఇంటర్ప్రిట్ చేసింది, ఈయన బ్రెయిన్ ఎలా ఇంటర్ప్రిట్ చేసింది. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న ఆ కుర్రాడు చెప్పాడు కదా, నువ్వే కొంటాలని అన్నాడు కదా. ఇప్పుడు ఇతను మామూలుగా ఇంటర్ప్రిట్ చేస్తే బ్రెయిన్ కనుక చిన్నపిల్లలే తెలియక అన్నాడు అనుకోండి, ఇక అక్కడితో కట్ అయిపోయింది కదా. అవును, అది యాక్సెప్ట్ చేస్తే ఓకే, అయిపోయింది, కట్ అయిపోయింది కదా. కానీ బ్రెయిన్ దాన్ని యాక్సెప్ట్ చేయాల. సో మేమేం చేస్తామంటే, ముందు అసలు ఇది బ్రెయిన్ చేస్తున్న సంగతి ఆయన తెలియదు, ఆయన చేస్తున్నాడు అనుకుంటాడు. ఓకే, నేను దీని మీద చాలా స్టడీ చేశాను కాబట్టి ఈ ఓవర్ థింకింగ్ అనేది బ్రెయిన్ మనకు తెలియకుండా అన్కంట్రోలబుల్గా ఈ థింకింగ్ చేస్తూ ఉంటుందండి. దానివల్ల మనం దీంట్లో పడిపోతుంటాం అనమాట. అందుకని చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళంతటా వాళ్ళే బయటికి రావచ్చు అని కొంతమంది, నిదానంగా అదే పోయిందని కొంతమంది ఆలోచిస్తుంటారండి. కానీ అది ఒక ప్రాబ్లంగా పరిగణించరండి. కానీ మేమేం చెప్తామంటే, ఒకసారి మీకు ఓవర్ థింకింగ్ స్టార్ట్ అయిందంటే మీరు కంట్రోల్ చేయలేరు. అది రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుందండి. బాగా పెరిగిన తర్వాత అది సూసైడల్ దారికి తీస్తుందండి. డిప్రెషను, సూసైడల్, కొన్ని సందర్భాల్లో బైపోలార్కి వెళ్ళొచ్చు, కొన్ని సందర్భాల్లో స్కిజోఫ్రెనియాకి వెళ్ళొచ్చు, చెప్పలేమండి దేనికి వెళ్ళొద్దు అనేది. కాబట్టి అది ఇనిషియల్ స్టేజ్లోనే గుర్తించి మన రెగ్యులర్ లైఫ్ కనుక డిస్టర్బ్ అవుతూ ఉంటే మాలాంటి సీనియర్ సైకాలజిస్ట్ దగ్గరికి వచ్చి ఎవరైతే ఆలోచన విధానాన్ని మార్చగలరో వాళ్ళ దగ్గర కనుక వెళితే, ఆలోచనలు మారిస్తే మళ్ళీ 100% నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.